హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి ఒక పాచికను దొర్లించినప్పుడు సంయుక్త సంఖ్య అవ్వడానికి గల సంభావ్యత ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇది 8th క్లాస్ మనకి ఎక్సర్సైజ్ 5.2 లో ఉన్న ఒక మోడల్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. మనకి ఏమంటున్నాడు, ఒక పాచికను దొర్లించినప్పుడు ఎన్ని అవకాశాలు ఉంటాయి, మొత్తం అవకాశాలు ఇప్పుడు కింద రాయాలి. మనం పాచికను దొర్లించినప్పుడు 1 నుంచి 6 వరకు ఏదైనా రావచ్చు. కాబట్టి మొత్తం అవకాశాలేమో 6. అందులో మనకి కావాల్సిందంటే సంయుక్త సంఖ్య అవ్వడానికి 1 2 3 4 5 6. వీటిల్లో సంయుక్త సంఖ్య అవ్వడానికి సంయుక్త సంఖ్యలు ఏవేవి? మనకి 2 3 5 ఈ మూడు కూడా ప్రధాన సంఖ్యలు. మనం మామూలుగా అయితే ఏమనుకుంటాము, ప్రధాన సంఖ్యలు కానివన్నీ కూడా సంయుక్త సంఖ్యలను అనుకుంటాం. కానీ ఒకటి ఏదైతే ఉందో అది మనకి సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కూడా కాదు. కాబట్టి ఒకటిని కూడా మనం లెక్క పెట్టకూడదు. సంయుక్త సంఖ్య అవ్వడానికి అన్నాడు. కాబట్టి సంయుక్త సంఖ్య ఏమిటేమిటనంటే 4 6 గానే చెప్పొచ్చు. కాబట్టి ఎన్ని ఛాన్సులు ఇక్కడ ఉన్నాయి? 2 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 2/6, 2 1s 2 3s 1/3 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మీరు 1 కూడా లెక్క పెడితే ప్రధాన సంఖ్యలు కానివన్నీ సంయుక్త సంఖ్యలు అనుకుంటే అప్పుడు 1 4 6 అంటే మొత్తం నీకు 3 ఛాన్సులు వస్తాయి. కాబట్టి 3/6 రాస్తే 1/2 అనేది నువ్వు ఆన్సర్ అనుకోవచ్చు. కానీ 1 సంయుక్త కాదు, ప్రధాన కాదు. కాబట్టి నీకు అప్పుడు 2 ఛాన్సులే ఉంటాయి. 2/6 అయితే 1/3 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.